ప్రజలకిచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వాధినేతలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. గత 5 ఏళ్లు దోపిడీయే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగిందంటూ ఆయన ధ్వజమెత్తారు. ఏలూరు 20వ డివిజన్ మినీ బైపాస్ రోడ్లోని గ్రీన్ సిటీ ఎదురుగా మురుగుతూముల వద్ద సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోరుకు ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే బడేటి చంటికి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఇదే సమయంలో స్థానిక ప్రజలిచ్చిన ఆతిథ్యాన్ని ఎమ్మెల్యే చంటి గౌరవపూర్వకంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చెత్తకు కూడా పన్ను వేసిన దౌర్భాగ్య పరిస్థితులను ప్రజలెవరూ మర్చిపోరంటూ ధ్వజమెత్తారు. అటువంటి దోపిడీ విధానాలకు స్వస్తి పలికి ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే కూటమి ప్రభుత్వాధినేతలు లక్ష్య సాధన దిశగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ గూడూరు ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ కప్ప ఉమామహేశ్వరరావు, కో ఇన్ఛార్జ్ ఆకుల ప్రసాద్, సెక్రటరీ మీసాల సత్యబాబు, కూటమి నాయకులు మీసాల రాంబాబు, రేగాడి వెంకటేశ్వరరావు, నెల్లి మురళీమోహన్, కస్తూరి సాయి తేజస్విని, పిల్ల తాతారావు తదితరులు పాల్గొన్నారు. అని ఒకసారి చూడండి. కొంచెం వెళ్తే ఏం ప్రాబ్లం లేదు సార్. అమ్మగారు ప్రసాద్ గారు రాంబాబు మాకు అన్ని లైట్లు వేసారు, అన్ని బాగానే చేశారు. మాకు ఇంటి పట్టాలు చేసి మాకు అదే పేరు మీ పేరు ఉండిపోతుంది. పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే దీని మీద అప్రూవల్ ఇవ్వాలి మంచి వరకు. కూటమి ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేసేది. ప్రజలకు ఏదన్నా ఇవ్వాలనుకుంటది, ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలని చూడదు. అది గుర్తుపెట్టుకుంటే మిగతా 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఇబ్బంది పడ్డాం, మీరు చెత్త కూడా 100 రూపాయలు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే మీరేమైందంటే ఈ 2 సంవత్సరాలు బాగా సుఖమరిగిపోయి అది చేసిన గుర్తు రావట్లా. ఇంకా మాకు అది ఇవ్వలేదు, మాకు ఇది ఇవ్వలేదు కాదమ్మా. అంటే నేనేది మన ప్రభుత్వం కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలి, కానీ ఉన్న పెన్షన్ ఒక్కటి కూడా తీసాము మనం. వాళ్ళు ఎన్ని తీశారు, అది లేదు ఇది లేదని తీశారు, మనం తీలే. ఎందుకంటే ఎవరైనా సరే ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక్క పెన్షన్ కూడా తీల. ఎందుకంటే మేము కూడా తీయాలంటే ఒక 1000 పెన్షన్లు మేము కూడా ఏర్పడేసేయచ్చు, కానీ ఎవరైనా ఒకటేలే ఏదో ఆ పెన్షన్ మీద బతికే వాళ్ళు పొట్ట ఎందుకు కొడతాం అన్న ఉద్దేశంతో మనం తీల. దానివల్ల ఇబ్బంది వస్తుంది. అంతేగాని లేకపోతే ఏముంది, మీరు తీసేసి ఇచ్చేసేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు చేసేవారు. కానీ ప్రజలు అనేది ఎవరికి ఓట్లు వేసినా సరే ప్రజల కోసం పనిచేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల కొన్ని ఏవైతే ఇవ్వాల్సినవి కొన్ని లేట్ అవుతున్నాయి. చక్కగా మీ అందరికి ఫ్రీ ఇచ్చారు బస్సు, చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ మీరే ఎక్కేస్తున్నారు. మేము డబ్బు ఇచ్చి నుంచి ఉంటున్నాం, మేము డబ్బులు ఇచ్చి నుంచి ఉంటున్నాం. మళ్ళీ మాకు ఆ తిట్లు కూడా వస్తున్నాయి. మాకు అయినా సరే ఏం చేస్తాం, కూటమి ప్రభుత్వం మీకు మాట అన్నది మాట ప్రకారం చేస్తుంది. ఇప్పుడు పిల్లలు చదువుకోవటానికి కానీ అన్నిటికీ ఏ విధంగా డ్రెస్, భోజనాలు ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయని చూసుకోండి. ఇదివరకు అవన్నీ మీకు లేవు. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రజల కోసం అందరూ ఆలోచించి చేసేది. అంత చెప్తే ఏం అవుతాం, అప్పుడే టిఫిన్ తిని వచ్చాం. లేదు మీరు
మీ ఆతిథ్యాన్ని స్వీకరించి తీసుకోవటం. నేను కాఫీ టీ తాగను, కానీ మీరందరూ ఎందుకనంటే ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం వచ్చేది అనేది చూడకూడదు నాయకుడిని. మీకు సమస్య వచ్చిందంటే ఆ సమస్య కోసం ప్రయత్నం అయినా అవ్వకపోయినా మీ సమస్య కోసం ప్రయత్నం చేశాడా లేదనేది నాయకుడిని చూడాలి. మీరు వస్తే అవుద్దులే వెళ్ళంట్లే అనే మాట ఉండకూడదు. ఇవాళ మీరు ఎప్పుడు వచ్చినా సరే తిరిగి వెనక్కి వెళ్ళకోకుండా నాయకుడు దొరుకుతున్నాడు లేదు మీకు, అంతేనా? అది ఆ మనసులో మీరు ఉండాలి, మీ మనసులో మేము కూడా ఉండాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, అదే చంద్ర గారి నాయకత్వం, అదే చంద్ర గారి నాయకత్వం, అదే చంద్ర గారి నాయకత్వం. రోడ్డుకి పేరు పెట్టేస్తాం. అసలు మిమ్మల్ని ఓటు అడగడానికి, మేము ఓటుకి అడగడానికి రాము. మేము ఎలక్షన్ లో మీరు వేసేయటం వెళ్తే కంగారు పడకండి. మిమ్మల్ని ఎవరు కలపదు. మీకు సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం నేను ఇప్పిస్తాను.